ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రెస్టేజ్ గొడవలు, అధికారంలోకి వచ్చాక ఆధిపత్యం కోసం గొడవలు, కమిటీల నియామకాలు మొదలు అభివృద్ధి పనుల వరకు సింగనమల సెంటర్లో సాగుతున్న పొలిటికల్ సింగినాదంపై ఓ రిపోర్ట్. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా అనంతపురం జిల్లా సింగనమలలో ఆధిపత్య పోరు నడుస్తోంది. 2019 ఎన్నికల ముందు నుంచి టీడీపీలో మొదలైన గొడవలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. 2019 నుంచి 24 వరకు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అన్నదానిపై వివాదాలు పీక్స్కు వెళ్లాయి. బండారు శ్రావణి కావాలని కొందరు, వద్దు అని మరికొందరు గొడవలు పడ్డారు. 4 గ్రూపులుగా కత్తులు నూరుకున్నారు. చివరకు బండారు శ్రావణికి టికెట్ రావడం, ఆమె ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయాయి. అయితే తర్వాత కూడా ఇక్కడ గొడవలు ఆగడం లేదు. శ్రావణి వర్గంతో పాటు మరో 3 వర్గాలు పుట్టుకొచ్చాయి. టైం దొరికినప్పుడల్లా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా స్టోర్ డీలర్ల సంఘం మండల కమిటీ ఎన్నికల సందర్భంగా మరోసారి గొడవలు బయటకొచ్చాయి. ఉపాధి హామీ పనుల్లో కూడా సీనియర్లు, కొత్తగా వచ్చిన నాయకుల మధ్య రగడ సాగుతోంది. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్ల విషయంలోనూ గలాటాలే. మరి దీనికి హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీకి నష్టం తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి.